మీ పేరు? నా పేరు థామస్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి, అందరికి బాగానే ఉంటుంది. అన్నం క్యాంటీన్ ఉండటమే మంచిదండి. మా చంద్రబాబు నాయుడు వచ్చినాక 10 మందికి అన్నం పెట్టే మనిషే కానీ అన్నం పెట్టని మనిషి కాదుగా. మాకు ఇదే కావాలి, అన్నం క్యాంటీనే కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తీసేశారు, 5 ఏళ్ళ తర్వాత పెట్టారు, ఎలా ఉంది మీకు? అప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా బాధలు పడ్డాం. ఇప్పుడే బాగుంటది, అన్నం క్యాంటీన్ ఉంటేనే మంచిది. 5 రూపాయలకి కొద్దిగా అన్నం కడుపు అన్నం అన్నా పడుతుంది కండి. అది చంద్రబాబు నాయుడు బాగుంటుంది. మరి ఇప్పుడు 5 రూపాయలకి మరి ముష్టి పెడుతున్నారని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఉట్టుట్టి అన్ని కావాలి గట్టిగా అంటమేనండి. అది ఇదే మంచిది, 5 రూపాయలకి అన్నం. ముష్టి కంటే వాళ్ళు పెట్టలేకపోయారుగా, ముష్టి మరి అది వాళ్ళు పెట్టలేకపోయారుగా. అది మరి వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు అంటారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్లు అనేది? వీళ్ళే మంచిది, ఇదే మంచిదండి. అది వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు అంటారు? వాళ్ళ దగ్గర డబ్బులు కాకపోతే అమ్మ ఒడి అయ్యి అని వేసి ఓట్లు వేస్తారు అనుకున్నారు. లేబర్ దెబ్బ కొట్టాలనే కొట్టారు. అది మీ పేరు? నా పేరు సొంటి ఉమామహేశ్వరరావు, గుడివాడ. కృష్ణా జిల్లా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులుగా చేస్తున్నాను. సరే సార్, మరి ఇప్పుడు ఈ రోజు చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా శుభసూచకమైన విషయం ఇది. బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు పట్టెడు అన్నం పెడతాకి నడుం బిగించి కంకణం కట్టి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడికి గుడివాడ నియోజకవర్గం ప్రజన రాష్ట్ర వ్యాప్తంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ చెప్తున్నాం. ప్రజలందరూ హర్షిస్తున్నారు. హర్షధ్వానాలతో చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు తెలుగు ప్రజలంతా. యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయనకి హారత పట్టే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి పసుపు రంగు పూశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, మరి దాన్ని ఎంతవరకు నిజం అంటారు? అవి లేనిపోయిన అభూత కల్పనలు చేస్తున్నారే తప్ప నిజమైన వాస్తవాలు కాదు అవి. సార్, మరి ఈ అన్నా క్యాంటీన్ మరి 5 రూపాయలకి ముష్టి పెడుతున్నారు అని చెప్పేసి అనుచరులు కానీ నాయకులు కానీ చాలా మంది అంటున్నారు. వీళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, 5 రూపాయలకి అన్నం పెట్టేసి అంటున్నారు కదా. ఇది గత 2014 కానించి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అని ఇవాళ కొత్త ఏం కాదు. 5 రూపాయలకి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, నిరుపేదలకి, పాదచారులకి 5 రూపాయలకి అన్నం పెట్టాలనే కాన్సెప్ట్తో ఇది నిర్మించారే కానీ రాజకీయం దీన్ని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో తావులేదని మేము వ్యక్తపరుచుతున్నాం. సార్, మరి ఇదే గుడివాడలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఇక్కడే నిర్వహించుకున్నారంటారు? ఇది నందమూరి తారక రామారావు గారు పుట్టిన పురిటిగడ్డ కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనే ఒక బలమైన దృఢ సంకల్పంతో ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించారన్నది మా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇదే ఇక్కడ నుంచి రాజకీయం స్టార్ట్ చేశారని అందుకని ఇక్కడ స్టార్ట్ చేశారంటారా? ఎస్, ఇక్కడ గుడివాడ నుంచే ఆయన తొలి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడే నెమ్మకూరులోనే ఆయన పుట్టారు. ఇక్కడ కొమరవోలులో వారి అత్తగారి ఊరు. అందునుంచే ఇక్కడ నుంచే సినీ ప్రముఖులు కానీ, ఇక్కడ గుడివాడ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, కైకాల సత్యనారాయణ గారు కానీ, గుడివాడకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి గుడివాడ నుంచే స్టార్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన నిశ్చయించారని మేము స్వాగతిస్తున్నాం. సార్, ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నేను గుడివాడ అన్నా క్యాంటీన్ వద్ద నుంచి మాట్లాడుతున్నాను. అన్నా క్యాంటీన్ అనేది అన్న అనగానే ఆంధ్ర ప్రజలందరికీ ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. ఎన్టీ రామారావు గారి పేరు మీద 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు తర్వాత ఆగిపోయి మళ్ళీ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభిస్తూ అనేది చాలా సంతోషకరమైన విషయము. పేద ప్రజలు కడుపు నింపడానికి ఈ స్కీమ్ ప్రారంభించడం, వారందరూ కూడా వారి ఆకలిని తీర్చుకోవడం ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా మంచి కార్యక్రమం. గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎన్టీ రామారావు గారు అన్నా క్యాంటీన్, ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభించి మళ్ళీ పునఃప్రారంభం కూడా గుడివాడ నుంచి ప్రారంభించడం, ఎన్టీ రామారావు గారి పుట్టిన గడ్డ మీద, ఆయన పెరిగిన గడ్డ మీద ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం మా గుడివాడ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. గుడివాడ నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం గుడివాడ ప్రజలందరికీ ఎంతో గర్వంగా ఉంది. సార్, మరి ఈ అన్నా క్యాంటీన్కి ఎల్లో రంగు పోసారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అది కరెక్ట్ అంటారు? మరి ఎల్లో రంగు పోయడం, ఎల్లో రంగు పక్కన ఎరుపు రంగు కూడా ఉందండి. మొత్తం కంప్లీట్గా ఎల్లో రంగు ఏం కాదు. పసుపు అనేది శుభసూచకం అండి. దానికి మనం పార్టీలను రుద్దడం అనేది కరెక్ట్ కాదు. పసుపు రంగు అనేది మన హిందూ సాంప్రదాయంలో
శుభసూచకమైన రంగు అది. దాన్ని ఎక్కడేసినా కూడా మన అందరి గుమ్మాలకి కూడా ఉంటుంది అది. అది దాన్ని మనం పార్టీగా భావించకుండా శుభసూచకంగా భావించమని నేను కోరుకుంటున్నాను. సార్ మరి 5 రూపాయలకి వీళ్ళు పెడుతుంది ముష్టే కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అధికారులు కానీ అనుచరులు కానీ మరి జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? సార్ 5 రూపాయలు అనేది కేవలం పూర్తిగా ఉచితం ఇస్తే, ఉచితం అనేది కరెక్ట్ గా క్వాలిటీ రాదు కాబట్టి 5 రూపాయలు పెట్టారు. దీని వెనకమాల సుమారుగా 80 రూపాయలు గవర్నమెంట్ పే చేస్తుంది. 80 రూపాయలతో 80 రూపాయలు ప్లస్ మనం ఇచ్చే 5 రూపాయలు 85 రూపాయలతో పెడుతున్నారు కాబట్టి అది ముష్టి కింద రాదండి. 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ముష్టి కింద రాదు. 80 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి క్వాలిటీ ఫుడ్ అందే అవకాశం ఉంది. బ్రో మీ పేరు? నారగన వంశీకృష్ణ. బ్రో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 15వ తారీఖు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అన్న క్యాంటీన్ అంటే ఒక పేదవాడికి అన్నం 5 రూపాయలకి కప్పు టీ కట్ట రావట్లా, అలాంటిది 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడంటే మహానుభావుడే కదా, మరి దేవుడే కదా, అన్నం పెట్టినవాడు దేవుడే కదా ఎవరైనా సరే. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తున్నారు ఈ గుడివాళ్ళు, ఎందుకంటారు కారణం? కారణం ఏం లేదన్నా, ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రోగ్రాం ఎంచుకోవాలి. ఏ స్టేట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక గుడివాడ నియోజకవర్గం ఎన్టీ రామారావు గారు పుట్టినూరు, కాకపోతే ఇక్కడ ఓపెన్ చేస్తే ఒక ఇది ఉంటుందని చేస్తున్నారు. మేడం మీ పేరు? సునీత, మాతల సునీత. కొంచెం పెద్దగా చెప్పండి. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఈ రోజు గుడివాళ్ళ స్టార్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా అంటే సంతోషం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు గుడివాళ్ళని ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకున్నారు? ఎందుకంటే గుడివాడ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నగారి దగ్గర నుంచి కూడా ఒక 20 సంవత్సరాలు ఒక మూర్ఖుడికి అప్పచెప్పి గుడివాడిని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ గుడివాడకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఒక మంచి మనిషిని గుడివాడకు తెచ్చుకున్నాము. ఇక రాబోయే కాలం అంతా గుడివాడకు మంచి రోజులే. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, మరి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళు తిండి పెట్టలేని వాళ్ళు అట్లాగే ఆరోపిస్తారు. వాళ్ళు పేదవాళ్ళకి అన్నం పెట్టలేరు కానీ ఇలాగే ఆలోచిస్తారు, ఇలాగే నిందలు వేస్తారు. మరి అన్నా క్యాంటీన్ కి ఎల్లో రంగు పూసుకున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు, దాని గురించి ఏం చెప్తారు? అమ్మటి రాంబాబు గారు, ఆంబోతి రాంబాబు గారు ఎప్పుడు అయిపోయింది అంతా తట్టపట్ట చదివేశారండి. ఎల్లో రంగు పూసుకున్నాడు అన్నప్పుడు ఏమన్నా కళ్ళు కనబడట్లేదా బాబు? గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ సచివాలయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రంగులు పూసుకొని రంగులు రాష్ట్రం చేసి రంగులు రాట్నం లాగా తిప్పి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసింది ఎవరి గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఏమిచ్చారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే ఒక నిరుద్యోగ భృతి అవ్వచ్చు. అలాగే ఈ రోజు పల్లెటూరులో ఉండేటువంటి మహిళలు ఎక్కడికైతే వాటర్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, గెలిస్తే మేము ఎలా అయితే వాటర్ నీటి కొలా వేపిస్తామని చెప్పి, అలాగే ఫెన్షన్ ఎంత ఇస్తున్నారండి? వీళ్ళకిలాగా 250 చేశాడు 5 సంవత్సరాల్లో. ఎట్ ఏ టైం ఏదైతే మాట అన్నాడో అది నిలబెట్టుకున్నాం. ఆ మాట నిలబెట్టుకోవడంలో తెలుగుదేశం గవర్నమెంట్ కు మాత్రమే సాధ్యం, ఇంకా ఏ గవర్నమెంట్ కి సాధ్యం కాదు. దానికి తోడుగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి ప్రభుత్వం ఎలా అయితే ఏర్పడిందో ప్రజల సమస్యల కోసం మాత్రమే వీళ్ళందరూ ఒకటైతే జరిగింది. అంతేగాని విభజించు పాలించు అన్న టైప్ లో నేను బాత్రూమ్ లో ఒకటి, బెడ్రూమ్ లో ఒకటి, కిచెన్ లో ఒకటి పెడతానని 3 రాజధానులు మాట్లాడలేదండి. అదే విధంగా ఈ రోజు రాజధాని డెవలప్ చేసుకుంటే ప్రపంచ పటంలో మీ రాజధాని ఏది అని చెప్పి రాష్ట్రంలో ఎవరైనా అడిగితే చెప్పుకోలేని పరిస్థితిలో మన పిల్లల్ని మనల్ని పెట్టిన మహానుభావుడు గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే, పట్టెడన్నం పేదలకు పెట్టి కూడు నీడ గుడ్డ అనేది ఇవ్వటం అనేది కావాలని చెప్పి ఆ రోజున గుడివాడలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే చెప్పారు, అదే విధంగా అన్న క్యాంటీన్లు పెట్టి ఈ రోజు పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏదైనా సరే అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి చేయగలడు ఒక విజనరీ లీడర్ కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి కూడా రేపటి నుంచి మన ప్రజలందరికీ చాలా మంచి చేస్తారని కోరుకుంటున్నాం. అదే విధంగా 1వ తారీఖున ఫంక్షన్లు ఇవ్వలేదని మాట్లాడని వీళ్ళే ఏం చేయాలో కూడా అర్థం లేని పరిస్థితిలో 4,000 ప్లస్ 3,000 7,000 ఇచ్చిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 1వ తారీఖున మన కూటమి ప్రభుత్వం సాయంత్రం 5ంటికి 80% అవజేయాలని ఎప్పుడైతే పిలిపించారో బాబు గారు, ప్రతి కార్యకర్త నిలబడిన విధానం 96% అవజేయడం అనేది చాలా గ్రేట్ అండి. అదేవిధంగా సెకండ్ కూడా సచివాలయాల్లో చేసే ప్రతి ఉద్యోగులు కూడాను ఒక రోజు కష్టపడటానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున తెల్లారు లేసేటప్పటికి వాళ్ళ పెద్ద కొడుకులాగా
ఫంక్షన్ పెట్టింది ఎవరండి అసలు? ఫస్ట్ 30 రూపాయలు ఫంక్షన్ పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఈ రోజు 4000 చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. 2000 ఉన్న ఫంక్షన్ ని ఈ రోజు 4000 ఎట్ ఎ టైం చేసి, అంతేగాని 250 మీకులాగా వీళ్ళ గవర్నమెంట్ లాగా 3000 తీసుకొచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి మేం చేసాం పప్పు బెల్లాలాగా వీళ్ళకి జనాలకి అది పెంచి ఇది పెంచి చేసేటువంటి నీతి సంస్కృతి మంద కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్. అలాగే 2024 ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అనే మాట వినాలి, మేమందరం కష్టపడ్డాము, అది జరిగింది. అదే విధంగా 2029 కి అమరావతి రాజధాని అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రపంచ పటంలో అనేది కూడా చూస్తాం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి అంబటి రాంబాబులు, ఆంబోతు రాంబాబులు ఖచ్చితంగా నోరు మూసుకునే టైం వస్తుంది. ఎందుకంటే ఒక బూతుల మంత్రిని మేము 50,000 మెజారిటీతో పంపించిన ఘన చరిత్ర ఈ గుడివాడ గడ్డలో ఉన్న ఆడపిల్లలకి, అలాగే కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎలా చేయాలి, గవర్నమెంట్ ని ఎలా రన్ చేయాలి, ఏపీని ఎలా డెవలప్ చేయాలి, నెంబర్ 1 పొజిషన్ ఎలా పెట్టాలి. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నామండి, బాబు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈయన చేసిన మంచి బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఏదో ఈయన చేసేస్తున్నాం, తీసుకెళ్లిపోయి జైల్లో పడేస్తున్నాం అనుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే జైల్లో కూర్చోవడం వల్లే మన బాబు గారికి అసలు ఏం చేయాలి, ప్రజలకు ఎలా చేయాలనేది ఒక విశ్రాంతి దొరికిందని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈయన ఎంతసేపు పని రాక్షసుడు, ఎంతసేపు పని ఎలా చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరిని ఎలా ఇచ్చేయాలి అనే కాన్సెప్ట్ లోనే ఉంటారు తప్ప, మనం జగన్మోహన్ రెడ్డికి లాగా సొంత ఫ్లైట్ వేసుకుందామా, ఇదేదో సినిమా ఉందండి, ఆ సినిమా పేరు నాకు తొందరగా గుర్తురాదు, హైదరాబాద్ కి సముద్రం తెస్తా, బీచ్ తెస్తా అన్నట్టుగా ప్రతి నియోజకవర్గానికి విమానాశ్రయం తెస్తానన్నాడు చూసారా జగన్మోహన్ రెడ్డి. మరి ఏ నియోజకవర్గంలో విమానాశ్రయం ఉన్నాటికే ఒకటి గతి లేదు, గతి దావాలేని పరిస్థితి. సో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని చేసినా సరే లాస్ట్ కి నీతి నిజాయితీనే గెలిచింది, నిజమే గెలిచింది. బాబు గారు బయటకు వచ్చారు ఎటువంటి మచ్చ లేకుండా. ఆ రోజున మేము చెప్పాము, ఈ రోజున మేము చెప్తున్నాము. ఇదే కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజనరీ లీడరో, ఆయనకి ఎలా అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనేది ఉందో దాన్ని బట్టే ఆయన ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి కూడా 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 74-75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజున ఆయన ఎంత కష్టపడుతున్నాడని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మేం తెలుగువారం, మాది తెలుగుదేశం, మేము అప్పుడే చెప్పాం గుడివాడ గడ్డ తెలుగుదేశం అడ్డా నిరూపిస్తాం, దానికోసం ఎంతైనా కష్టపడతామని చెప్పాం, చేసి చూపించాం. దట్ ఈస్ తెలుగు మహిళల పవర్. మీ పేరు? సాయిన్న అని జనసేన గుడివాడ. సార్ మరి ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మీ గుడివాడలో, ఎలా ఉంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి అన్నం పెడతాం చాలా మంచి విషయం ఇది. దీని అది అందరూ ఉపయోగించుకుంటారని చాలా ఆనందంగా ఉంది. అది మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ల మీద ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వైసీపీ వాళ్ళు ఎదరవాడి ఆడికి అన్నం లేకుండా చేయటమే, డబ్బు అన్నం లేకుండా ఏ పని లేకుండా జనాల దగ్గర డబ్బు ఉంటే మన మాట వినరు, వాళ్ళకి ఫుడ్ దొరికితే మన మాట వినరు అనే టైపులో ఇప్పుడు దాకా మొన్నటిదాకా గవర్నమెంట్ నడిపారు వాళ్ళు నియంత పరిపాలన లాగా. ఇది ఒక బీహార్, అండమాన్ నికోబార్ చేద్దాం అనుకుని చూసారు, శ్రీలంక చేద్దామని చూసారు. దానికి జనాలు మంచి బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్ పెడతాం చాలా సంతోషకరమైన విషయం ఇది. సార్ మరి ఇప్పుడు 5 రూపాయలకి ఇల్లు పెడుతుంది ముష్టే కదా అని చెప్పేసి అంటున్నారు కదా, 5 రూపాయలు మరి ముష్టే అంటారు ఇది పెడుతుంది? వాళ్ళు అన్నం పెడతాం అనేది చాలా అన్నం పరబ్రహ్మ స్వరూపము, దాన్ని వీళ్ళు ముష్టి అన్న వాళ్ళు మనుషులేనా, అది ఆ జనాలు బుద్ధి చెప్పిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా 5 రూపాయలకి భోజనం పెడతాం అనేది చాలా మంచి విషయం ఇది. ఇది అందరూ ఆమోదించిన విషయం.